హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరియు వెంకీ కుటుంబం మధ్యన ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి టైటిల్ ను రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు గ్లిమ్స్ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మూవీ మేకర్స్ అసలు సినిమాకి టైటిల్ ఏం పెట్టారు, అసలు గ్లిమ్స్ వీడియో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మరియు వెంకీ కుడుము మధ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా పైన ఈరోజు మూవీ మేకర్స్ టైటిల్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక గ్లిమ్స్ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే టైటిల్ వచ్చేసరికి రాబిన్ హుడ్గా ఫిక్స్ చేయడం జరిగింది. మన గ్లిమ్స్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీది అయితే సినిమా వచ్చేసరికి మనీతోనే సినిమా మొత్తం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. డబ్బు దొంగలించడం మన నితిన్ గారు ఆ డబ్బును ఒక ట్యాంక్లో దాపిచ్చే విధానం మన గ్లిమ్స్ వీడియోలో చూపించడం జరిగింది. గ్లిమ్స్ వీడియోలో వచ్చేసరికి మన నితిన్ గారు లుక్ మాత్రం అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో మన గ్లిమ్స్ వీడియోలో చూసుకుంటే డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నట్లు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాబర్ నేపథ్యంలో ఈ స్టోరీ మొత్తం ఉండబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మనీయే మెయిన్ రోల్గా ఉండబోతున్నట్లయితే సినిమా స్టోరీలో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. మనం చూపించినట్లయితే కొన్ని డైలాగులు కూడా వాడడం జరిగింది. డబ్బు నువ్వేం చేస్తావంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య పెడతానని అనే డైలాగ్ కూడా చెప్పడం జరిగింది గ్లిమ్స్ వీడియోలో. మొత్తం మీది అయితే ఓవరాల్గా గ్లిమ్స్ వీడియో చూసుకుంటే మాత్రం అయితే మనం మనీ నేపథ్యంలో, రాబరీ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇందులో చూపించిన విధానం అయితే నాకు నితిన్ గారి లుక్ మాత్రం అయితే కొత్తగా కనిపిస్తుంది. దాని తగ్గట్టుగా వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది గ్లిమ్స్ వీడియోలో చూపించినంత వరకు అయితే. మరి చూడాలి, త్వరలోనే ఈ సినిమా పైన ఇంకేమైనా అప్డేట్ వస్తుందో చూడాలి. మొత్తం మీదిగా అయితే నితిన్ మరియు వెంకీ కుటుంబం మధ్యలో వస్తున్న సినిమా పైన అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమాని వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమాను ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా ఉంటుందో మరి చూడాలి. ఈ సినిమా పైన ఇంకేమైనా అప్డేట్ వస్తే మరొక వీడియోలో తీసి అప్లోడ్ చేస్తాను. అయితే రాబిన్హుడ్ చిత్రానికి వచ్చేసరికి మన జాతీయ అవార్డు గ్రహీత జీవి ప్రకాష్ గారు సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. మన గ్లిమ్స్ వీడియోలో చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మరి జీవి ప్రకాష్ గారి గురించి చెప్పనక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ కానీ, సంగీతం కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి చూద్దాం గ్లిమ్స్ వీడియోకి ఈ రేంజ్లో ఉంటుందంటే మరి చూడాలి. సినిమాకి కానీ, మరి ట్రైలర్ కానీ, టీజర్లో కానీ మరి ఇంకే రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి చూద్దాం. సినిమా పైన అయితే ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేస్తాను. మొత్తం మీది అయితే సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.